ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న నిరసనల వెనుక పెద్ద కుట్ర జరుగుతోందని కడప జిల్లా గ్రంథాలయ చైర్మన్ భానుప్రకాష్ ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ ప్రపంచ వేదికపై దేశ గౌరవాన్ని పెంచుతుంటే ఓర్వలేని ఇండియా కూటమి నీట్ పేపర్ లీక్ని అడ్డుపెట్టుకుని దేశాన్ని అస్థిరపరిచేందుకు తీవ్రవాదులను రంగంలోకి దించుతోందని మండిపడ్డారు. విద్యార్థుల ముసుగులో నిరసనలు చేపట్టి కవరేజీకి వెళ్లిన మహిళా జర్నలిస్టుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మరో నేపాల్ అవుతుందంటూ హెచ్చరించడం చూస్తుంటే వీరు విద్యార్థులు కాదని ఇండియా కూటమి చిల్లర మూకలని స్పష్టమవుతోందని ఆరోపించారు. సంబంధించిన ఈ ఏదైతే ధర్నా ఉందో అందులో ఎంత దారుణం అండి. ఒక లేడీ జర్నలిస్ట్ను అసభ్యంగా ఉన్నట్టు ఆ విద్యార్థులందరూ కూడా ఆమెను ఎక్కడ కావాల్సిన అక్కడ టచ్ చేయడం అనేటువంటి ఎంత బాధాకరమైన విషయం. అందరూ సభ్య సమాజం చూస్తుంది. మీరు విద్యార్థుల ఒకడు వెహికల్లోంచి చెప్పలేని బాధ, ఒకడు వెహికల్లోంచి చేయకూడనటువంటి కొన్ని సంజ్ఞలు చేస్తూ జుగుప్సాకరంగా అసహ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా కొన్ని సంజ్ఞలు చేస్తూ వాడు చూపిస్తున్నాడు. సాక్షాత్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కుటుంబాన్ని కూడా ఎటువంటి ఇది లేకుండా ఒంటరిగా ఒక ఛాయవాలగా ఉండి దేశాన్ని ఇంత ఉన్నతంగా నడిపిస్తున్నటువంటి ఆయన్ను దుర్భాషలాడుతూ, ఆయన కుటుంబాన్ని దుర్భాషలాడుతూ, భారతదేశాన్ని దుర్భాషలాడుతూ ఇది మరొక నేపాల్ అవుతుందని అంటారా? పిచ్చి ప్రజలారా, పిచ్చి విద్యార్థులారా, మీ ఆలోచన ఏంటి? నేపాల్ శ్రీలంకను భారత్తో పోలుస్తారా? అమెరికా సైతం పాశ్చాత్య దేశాల్లో ఇంగ్లాండ్ లాంటి దేశాలు కూడా ఈరోజు భారత్ను పొగుడుతున్నాయంటే దానికి గల కారణం భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క చొరవ, మోదీ గారి యొక్క ఆలోచన, మోదీ గారి యొక్క పరిపాలన దక్షత, మోదీ గారి యొక్క దేశభక్తి వల్ల ఈరోజు భారతదేశం ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా సరే ముందుకు పోతుంది అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో దేశానికి ఇబ్బంది కలిగేటటువంటి ఇలాంటి సంఘటనలో మిమ్మల్ని వెనకుండి నడిపించే వాళ్ళ యొక్క దుర్మార్గపు ఆలోచనను మీరు గుర్తుపెట్టుకొని తదనుగుణంగా మీరు ఇలాంటి ధర్నాల్లో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, తప్పనిసరిగా భారతదేశాన్ని సుస్థిరపరిచేటటువంటి ప్రతి కార్యక్రమంలో మేమందరము ఉండి నడిపిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా దేశం పట్ల మేము అదే దేశభక్తిని ప్రదర్శిస్తూ చివరి దాకా ఈ ఏదైతే గన దేశాన్ని సుస్థిరంగా ముందుకు తీసుకుపోవాలనే మోదీ గారి సంకల్పానికి మేము ఎప్పుడు కూడా అడుగులు కలిసి వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము.